హలో! ఈరోజు మనం ప్రిఫిక్స్ అనే టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ప్రిఫిక్స్ ఈజ్ ఏ వర్డ్ విచ్ యాడ్స్ బిఫోర్ ఏ వర్డ్. ప్రిఫిక్స్ అన్నది ఒక పదం. ఇది ఏదైనా ఒక పదానికి ముందు చేర్చబడి ఒక నూతన పదం ఏర్పడుతుంది. ఇప్పుడు కొన్ని ప్రధానంగా మనం ఉపయోగించేటువంటి ప్రిఫిక్స్ ని మనం తెలుసుకుందాం. ఈ ప్రిఫిక్స్ అన్నవి ఎక్కువ స్పెల్లింగ్స్ లో బాగా అడిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని వీటిని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రిఫిక్స్ ఏంటంటే ఆటో అనే ఒక ప్రిఫిక్స్ కి గ్రాఫ్ అనే ఒక పదం చేర్చడం వల్ల ఆటోగ్రాఫ్ అవుతుంది. తర్వాత యాంటీ అనే పదానికి బయోటిక్ అనే పదం కలిపితే యాంటీబయోటిక్ అవుతుంది. ఇమ్ అనేటటువంటి ప్రిఫిక్స్ కి పాసిబుల్ అనే పదం కలిపితే ఇంపాసిబుల్ అవుతుంది. ఇన్ అనే ప్రిఫిక్స్ కి కరెక్ట్ అనే పదం కలిపితే ఇన్కరెక్ట్ అనే నూతన పదం అవుతుంది. ఇర్ అనే ప్రిఫిక్స్ కి రెస్పాన్సిబుల్ కలిపితే ఇర్రెస్పాన్సిబుల్ అనే పదం అవుతుంది. ఇల్ అనే ప్రిఫిక్స్ కి లీగల్ అనే పదం కలపటం వల్ల ఇల్లీగల్ అనే పదం ఏర్పడుతుంది. ఫోర్ అనే ప్రిఫిక్స్ కి క్యాస్ట్ అనే పదాన్ని చేర్చడం వల్ల ఫోర్కాస్ట్ అనే పదం ఏర్పడుతుంది. ఎక్స్ అనే ప్రిఫిక్స్ కి హేల్ అనే పదం కలపటం వల్ల ఎక్స్ హేల్ అవుతుంది. డి అనే ప్రిఫిక్స్ కి కోడ్ అనే పదం కలపటం వల్ల డీ కోడ్ అవుతుంది. కో అనేటటువంటి ప్రిఫిక్స్ కి ఆపరేట్ అనే పదం కలపటం వల్ల కోఆపరేట్ అవుతుంది. ఇంటర్ అనే ప్రిఫిక్స్ కి నేషనల్ అనే పదం కలపటం వల్ల ఇంటర్నేషనల్ అవుతుంది. డిజ్ అనే ప్రిఫిక్స్ కి అగ్రీ అనే పదం కలపటం వల్ల డిజగ్రీ అవుతుంది. మిస్ అనే ప్రిఫిక్స్ కి అండర్స్టాండ్ కలపటం వల్ల మిస్అండర్స్టాండ్ అనే పదం ఏర్పడుతుంది. ప్రీ అనేటువంటి ప్రిఫిక్స్ కి వ్యూ అనే పదం కలపడం వల్ల ప్రీవ్యూ అనే పదం ఏర్పడుతుంది. రీ అనే ప్రిఫిక్స్ కి రైట్ అనే పదం కలపడం వల్ల రీ రైట్ అనే పదం ఏర్పడుతుంది. అన్ అనే ప్రిఫిక్స్ కి హ్యాపీ అనే పదం కలిపితే అన్హ్యాపీ అనే పదం ఏర్పడుతుంది. సబ్ అనే ప్రిఫిక్స్ కి మెరైన్ అనే పదం కలపటం వల్ల సబ్ మెరైన్ అనే పదం ఏర్పడుతుంది. ఓవర్ అనేటువంటి ప్రిఫిక్స్ కి కాన్ఫిడెంట్ అనే పదం కలపడం వల్ల ఓవర్ కాన్ఫిడెంట్ అనే పదం ఏర్పడుతుంది. అండర్ అనేటువంటి ప్రిఫిక్స్ కి పెయిడ్ అనే పదం కలపడం వల్ల అండర్ పెయిడ్ అనే పదం ఏర్పడుతుంది. నాన్ అనేటువంటి ప్రిఫిక్స్ కి ఫిక్షన్ అనే పదం కలపటం వల్ల నాన్ ఫిక్షన్ అనే పదం ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రిఫిక్సెస్ మనం తెలుసుకున్నాము. హలో! ఇప్పుడు మనం సఫిక్స్ అనే పదం గురించి సఫిక్సెస్ గురించి తెలుసుకుందాం. సఫిక్స్ ఈజ్ ఏ వర్డ్ విచ్ యాడెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ వర్డ్. సఫిక్స్ అనేది ఒక పదము. ఇది ఏదైనా ఒక పదానికి చివర చేర్చబడి ఒక నూతన పదం ఏర్పడుతుంది. సఫిక్సెస్ లో కొన్ని ముఖ్యమైనటువంటి పదాల గురించి మనం తెలుసుకుందాం. క్రియేట్ అనేటువంటి పదానికి ION అనే సఫిక్స్ చేర్చడం వల్ల క్రియేషన్ అనే పదం ఏర్పడుతుంది. ఫూల్ అనేటువంటి పదానికి ISH అనేటువంటి సఫిక్స్ చేర్చడం వల్ల ఫూలిష్ అనే పదం ఏర్పడుతుంది. క్రియేటివ్ అనేటటువంటి పదానికి ITY అనే సఫిక్స్ చేర్చడం వల్ల క్రియేటివిటీ అనే పదం ఏర్పడుతుంది. హోప్ అనేటటువంటి పదానికి లెస్ అనే సఫిక్స్ చేర్చడం వల్ల హోప్లెస్ అనే పదం ఏర్పడుతుంది. క్విక్ అనేటువంటి పదానికి LY అనే సఫిక్స్ చేర్చడం వల్ల క్విక్లీ అనే పదం ఏర్పడుతుంది. మూవ్ అనేటటువంటి పదానికి మెంట్ అనే సఫిక్స్ చేర్చడం వల్ల మూమెంట్ అనేటటువంటి పదం ఏర్పడుతుంది. హ్యాపీ అనేటటువంటి పదానికి నెస్ అనే సఫిక్స్ చేర్చడం వల్ల హ్యాపీనెస్ ఏర్పడుతుంది. లీడర్ అనేటటువంటి పదానికి షిప్ అనే సఫిక్స్ చేర్చడం వల్ల లీడర్షిప్ అనే పదం ఏర్పడుతుంది. డిసి అనేటటువంటి పదానికి SION అనేటటువంటి షన్ అనేటటువంటి పదం సఫిక్స్ చేర్చడం వల్ల డిసిజన్ అనే పదం ఏర్పడుతుంది. ఎక్స్పెన్స్ అనేటువంటి పదానికి IVE అనేటువంటి పదం చేర్చడం వల్ల IVE అనే సఫిక్స్ చేర్చడం వల్ల ఎక్స్పెన్సివ్ అనే పదం ఏర్పడుతుంది. లవ్ అనేటువంటి పదానికి ఏబుల్ అనే సఫిక్స్ చేర్చడం వల్ల లవబుల్ అనే పదం ఏర్పడుతుంది. పేరెంట్ అనేటువంటి పదానికి AL అనేటటువంటి సఫిక్స్ చేర్చడం వల్ల పేరెంటల్ అనే పదం ఏర్పడుతుంది. అపియర్ అనే పదానికి
యాన్స్ ఏఎన్సి అనే సఫిక్స్ చేర్చడం వల్ల అపియరెన్స్ అనే పదం ఏర్పడుతుంది. వర్క్ అనేటువంటి పదానికి ఇఆర్ అనే పదం సఫిక్స్ చేర్చడం వల్ల వర్కర్ అనే పదం ఏర్పడుతుంది. ట్రూత్ అనేటువంటి పదానికి ఫుల్ అనేటువంటి సఫిక్స్ చేర్చడం వల్ల ట్రూత్ఫుల్ అనే పదం ఏర్పడుతుంది. బ్రదర్ అనేటువంటి పదానికి హుడ్ అనే సఫిక్స్ చేర్చడం వల్ల బ్రదర్హుడ్ అనే పదం ఏర్పడుతుంది. కమ్ అనేటువంటి పదానికి ఇంగ్ అనేటువంటి సఫిక్స్ చేర్చడం వల్ల కమింగ్ అనే పదం ఏర్పడుతుంది. ప్రాబ్లమాట్ అనేటువంటి పదానికి ఐసిఈ అనే పదం సఫిక్స్ చేర్చడం వల్ల ప్రాబ్లమాటిక్ అనే పదం ఏర్పడుతుంది. వూల్ అనేటువంటి పదానికి ఎన్ అనే పదం చేర్చడం వల్ల ఎన్ అనే సఫిక్స్ చేర్చడం వల్ల ఉలెన్ అనే పదం ఏర్పడుతుంది. క్వారల్ అనేటువంటి పదానికి సమ్ అనేటువంటి సఫిక్స్ చేర్చడం వల్ల క్వారల్సమ్ అనే పదం ఏర్పడుతుంది. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి సఫిక్సెస్.